చూపిస్తానే ఓ బొట్టు పిల్ల ఈ పిల్ల 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 నీ దగ్గరకు వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్ట చీర తిను మారే దిల్లు పారే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగర్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో It's now time to invite our Jabardast judges. Please put your hands together for the beautiful Roja Garu. ఉలేలే ప్రేమే బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే అలా ఇలా చూసి వలలే వేసి కల్లోకొచ్చేసావే गोदारी सोगा से रंभारा सी वाया से विंडो एसीले है नडू में है गुंडू सुधी लड़की लड्डू बूंदीले Let's now welcome comedy Shah Nagbabu Garu. మసుల్లో వీడే పెద్ద మసుగాడు లేరో క్లాసుల్లో వీడే మహానటుగాడు లేరో గెలుగుతూ గెట్టుగాడు బొమ్మ గీయడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడో గీలేడు అంటున్నాడు మన రాఘవ. ఇంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం. అయ్యారు ఏమైనా ఇందాక నుంచి కాలు బిల్లా తిరుగుతున్నారు. మా ఆవిడ జన్మదినానికి దాని చిత్రపటం గీయించి కానుగ్గా ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అవును, ఇంకా బొమ్మ అయితే మొగాడు ఇంకా పుట్టలేదు కదా. ఇండియాలో ఎవడో సరిగ్గా లేరని బర్మా నుంచి తెప్పిస్తున్నాను సార్. పరిచయవాడైనా పర్లేదు, పరుసులు కొట్టేవాడైనా పర్లేదు, బొమ్మ మాత్రం అద్భుతంగా గీస్తే చాలు. మీరేం పరిచయం అనుకున్నా వచ్చాడంటే చింపాడేస్తాడంతే. కళాకార్ కళాకార్ కారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన గీయమ్మ. నమస్కారం అండి, నా పేరు తిరకాసో, పికాసోకి ప్రీశిష్యుణ్ణి. తిరకాసు నా చేతికి సుధీర్ అని పేరు పెట్టా. ఇదేంటి అని అడగొచ్చు. ఇన్స్పిరేషన్. జబర్దస్త్ లో సుధీర్ అందం కనిపిస్తే వదలడు, పక్కోడికి కూడా తెలియకుండా పని చేసుకెళ్ళిపోతాడు. సేమ్ టు సేమ్ నా సుధీర్ కూడా అంతే, నాకు కూడా తెలియకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాట్ ఏ హ్యాండ్సమ్ మ్యాన్. ఇంత పర్సనాలిటీని, ఇంత హ్యాండ్సమ్ మ్యాన్ ని నేను ఎక్కడ చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. చూసారా, అప్పుడే నా సుధీర్ నాకు కూడా తెలియకుండా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు బొమ్మ. సుధీర్ హే, అప్పుడే ఫినిష్ చేసావా? ఈ బొమ్మ వారికి చూపించాల్సిందే. యా, చూసారా మా సుధీర్ మీ బొమ్మ వేసాడు. ఇది బిస్కెట్ అనుకున్నారా? కాదండి, అక్కడ ఏం కందో ఇక్కడ అదే వేస్తారు అంతే. అదే మా సుధీర్ ప్రత్యేకత. వాట్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్ మేడం. ఎంతవరకు ఎంతో మంది విశ్వ సుందరులను చూశాను, కానీ మొట్టమొదటిసారిగా విశ్వాన్నే తన చుట్టూ తిప్పుకునే సుందరిని చూస్తున్నాను. సుధీర్, సుధీర్ సుధీర్ ఏంటో మీరేమనుకోకండి, గోళీలతో వచ్చాడు. ఓకే, చూపించాల్సిందే. మా సుధీర్ మీ బొమ్మ వేసి, ఇది కూడా మీరు బిస్కెట్ అనుకుంటున్నారు. బిస్కెట్ కాదు మేడం, ఎదురుగుండా ఏ అందం కనిపిస్తుందో అదే బొమ్మగా వేస్తాడు. కనపడగానే వెళ్ళిపోతున్నా. సుధీర్, మా సుధీర్కి బొమ్మ వేయడం అలవాటు కాబట్టి వేసేసాడు. చూడండి. సుధీర్, వీడు బొమ్మ వేసాడేంటి? బుద్ధులు మాత్రం పోవా సుధీర్ నీకు? మనసులో ఉన్న వాళ్ళు బయటికి తీయవను. సారీ మేడం. కరెక్ట్ పేరు పెట్టారు మీ బ్రష్ కి.
ఇక్కడ ఎవరు జమీందార్ గారు ఉన్నారు, ఆయన జమీందార్ గారు. మీ ఆవిడ బొమ్మ ఇయ్యాలని చెప్పారు. అవును, లోపల ఉంది. అవును, ఇంతకీ ఎన్ని రోజులు వేసిస్తారు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? నీకు నా గురించి నా టాలెంట్ గురించి తెలుసా? నేను బొమ్మ వేయడం మొదలు పెట్టంటే పబ్లిక్ వేల వేయడం మొదలు పెడతారు. నా బొమ్మకి అంత డిమాండ్ ఉంది. ఒకసారి పెద్ద పెయింటింగ్ వేద్దామని సర్రమని ఒక గీత గీసా అంతే, వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు, 20 లక్షలు కమ్మేసుకున్నారు. బొమ్మ వేయడం పూర్తవలేదురా అంటే మాకు తెలుసు మీరు భూమధ్య రేఖ బొమ్మ వేసారు, అదిరిపోయింది అన్నారు. ఏంటోరా పీపుల్ హౌ క్రేజీ అబౌట్ మీ, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకో విషయం తెలుసా? ఒక్కొక్కసారి నేను గుడిసు బొమ్మ వేస్తే అది తాజ్మహల్ అయిపోతుంది. అబ్బా, చిన్న చెరువు బొమ్మ వేస్తే బంగాళాఖాతం అయిపోతుంది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మీకు ఉన్నది ఉన్నట్టు వేయటం రాదని అర్థమైంది. చిత్రకారుని ఇంటికి పిలిచి అవమానపరుస్తావా? నో 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 నో. మీ ఆవిడ ఎక్కడున్నారు? వెళ్ళి బొమ్మ వేస్తా. లోపల ఉంది. ఇంతకు మీరు ఎంత తీసుకుంటారు చెప్పండి. అంటే నా కలకే వెలకడుతున్నారా? లేదు, మీ కుంచెకి వెలగడుతున్నా. ఇలా ఇచ్చినప్పుడే నాకు కొంచెం తొందరగా బొమ్మ ఇవ్వాలి, నేను కొత్త ఆడిపోతుంది. మీరు వేసే బొమ్మ ఎలా ఉంటుందో చూడాలి, నా మనసు తాతలాడిపోతుంది. అంత తాతాలైనప్పుడు పెట్టి లైట్ వెయిట్ గా ఉన్నాయి. 2 ఎటకబెట్టలు పట్టమంటారా? వేటెక్కుద్ది. ఏంటి మీదకి ఎక్కేస్తున్నాడు? వాడి కొంచెం చనువు ఎక్కువ. మడిచి సంకలో పెట్టుకోమని ఆ? కంట్రోల్ చెయ్యి. గంగులు. ఓకే. ఆవిడ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. గంగులు ఎందుకు తీసుకెళ్ళడానికా? లేదు, మోసుకురావడానికి. అంత అందంగా ఉంటుందా? ఫ్లాట్ అయిపోతే మోసుకుని వస్తాడా? సుధీర్ ఆగు, తీసుకెళ్తున్నా కదా, నీకు సిగ్గు ఉండదురా? నీకు చెట్టుకు చీర కట్టినా వెళ్ళిపోతావా నువ్వు? అబ్బో ఈ మూమెంట్ అమ్మా, గంగులు ఏమైంది ఇతనికి? అమ్మగారి ముఖం చూసి కొంచెం ముంచకుండానే మూర్చపోయాడండి. నీళ్ళన్న కొట్టు. జమీందార్ గారు మీ ఇంట్లో గ్రహాంతర వాసులు తిరుగుతున్నారు. అందులో ఒక లేడీ గ్రహాంతర వాసి తిండి లేక ఎండిపోయింది. ఈవిడ నా భార్య, పేరు చిలక. ఈవిడ చిలక ఏంటండి? పగిలిపోయిన పగిలిపోయిన పలకట్. గంగులు ఏంటి నాకి? ఏమండి మధ్యలో మింగేస్తున్నాడేంటి? అదే నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోవడమే మంచిది. మధ్యలో మింగేశాడు సార్. అర్థం కాకపోవడమే మంచిదని చెప్పాను కదా. ఈ బొమ్మను వేయలేను, వెళ్ళిపోతాను. ఎలా వెళ్తావు? ఆటో మాట్లాడుకుని. అయ్యగారు చెప్పింది నువ్వు ఆటోలో వెళ్తావా రిక్షాలో వెళ్తావని కాదు, అమ్మగారు బొమ్మకి ఉండే అలా వెళ్తావని. అయినా సరే బొమ్మ వేయాల్సిన సుధీర్ అతను నచ్చితే వేస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఏమండి సుధీర్ వేయకుండా వెళ్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంట్రా నోరెత్తితే కంపు కంపుగా ఉంది? చిన్నప్పుడు హాస్టల్లో పడేశారా? హాస్టల్లోనే పడేశాను. వాళ్ళు మళ్ళీ బయట పడేస్తే తప్పదని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాను. నీ దిక్కుమాలిన ఫ్లాష్ బ్యాక్ విన్నాక మీ ఆవిడ బొమ్మ ఇయ్యాలని డిసైడ్ అయిపోయాను. సుధీర్ తప్పదు సుధీర్, అలా కోపడు. మీ ఇంట్లో బాత్రూమ్ ఎక్కడుంది? అక్కడ ఉంది. ఎందుకు? కొంచెం కడుక్కోవడానికి వెళ్తున్నాడు. అయ్యగారు ఈయన నా పని చేస్తున్నాడు. అయ్యగారు ఈ పని చేసే వాళ్ళ కనిపిస్తుంది. మరి ఎందుకు తెచ్చావు ఇది? దీని బొమ్మ ఇయ్యాలంటే మాపు గారే కరెక్ట్. మా అమ్మగారిని అంత మాట అంటావా? గంగులు ఏంటి నాకి? ఇది మధ్యలో ఏదో మింగేస్తున్నాడు సార్. అదే నాకు అర్థమైపోట్లా. అర్థం కాకపోవడమే మంచిది. దాన్ని ఇక్కడ నిలబడమను. చిత్రకారుడికి సహకరించు. ఒక్క నిమిషం. అయ్యగారు అమ్మగారి ముఖం మీద కొట్టేశాడండి. ఏంటి ఇలా గుట్ట కప్పావు? సుధీర్కి నచ్చకపోతే అంతే. గుట్ట కప్పిన బొమ్మ మేమేం చేసుకుంటావా? ఇక్కడ ఎక్కడో గుర్రం సైకిల్ ఇస్తుందేంటి? గుర్రం కాదు, మా అమ్మగారు నవ్వారు. నవ్వకుండా ఉండలేవు కాస్త. బొమ్మ వేసేటప్పుడు నవ్వుకో, తోలు తీసేస్తాను. ఎలా ఉన్నాను? ఏంటిది? మా ఆవిడ భంగిమ పెట్టి. ముందు నువ్వు దానికి భోజనం పెట్టు. ఇలా
ఇట్లా వాలుంటే ఏమనిపిస్తుంది? పేడ మీద ఈగ వాలినట్టుంది. ఏయ్ కళాకార్, మా అమ్మాయి బుగ్గలు బాగా ఎర్రగా రావాలి. అమ్మగారి బుగ్గలు ఎర్రగా రావాలంటే ఆ. ఇలా రా. చాలా చాలా ఎరిపింకా గంగులు అదేదో మింగేస్తాడు సార్, ఏం అర్థం కావట్లేదు నాకు. నేను వెళ్ళి బొమ్మ వేసుకుంటా. బుగ్గలు మాత్రం బాగా రావాలి. బుగ్గలు బాగా రావాలా? ఏమన్నా అక్కడ నీకు ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయి ఉన్నావు. ఏం కావాలి నీకు? ఒక చిత్రగాడిగా నా ధర్మం కాబట్టి నీ కోరిక నెరవేరు. ఇదిగో ఈ కాయలు 2 నోట్లో పెట్టుకో. పెట్టు. ఒకటి ఈ బుగ్గలో, ఇంకోటి ఆ బుగ్గ. చూసావా? బుగ్గలతో మా ఆవిడ భలే ఉందండి. భలే ఉందా? నువ్వు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళావా? అక్కడ గోడల మీద కోతులు తిరుగుతూ ఉంటాయి. ఇల్లు అల్లుపాల్సిన అరటిపళ్ళు దవడలోని ఇక్కడ దాచుకుంటుంటాయి. అలా ఉందా మీ ఆవిడ? అయ్యగారు, అమ్మగారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి. అది నా భార్య గంగులు. ఏంటి ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఆ 2 బయటికి తీయవు సార్. ఇందాకేమన్నావు ఇప్పుడు చెప్పు. ఉన్నది ఉన్నట్టుగా ఏమన్నాను. అది ఇంగ్లీష్ రాదు, దీనికి తెలుగే సరిగ్గా రాదు. ఇంగ్లీష్ అంట. గుద్దెలంటే కాయలు 2 గొంతులోకి వెళ్ళిపోతావు. ఏమనుకుంటున్నావు? నా మాన నేను బొమ్మ వేసుకుని వెళ్ళిపోతాను. కదలొద్దని చెప్పాను కదా. ఎవరు చెప్పండి నేను ఓ పని చేస్తానండి. ఉన్న పలంగా సుధీర్ను బొమ్మ ఏమంటే వెయ్యలేడు. వాడి వల్ల కాదు. మీ ఆవిడ మాతో పంపిస్తే దగ్గరుండి బాగా స్టడీ చేసి అర్థం చేసుకుని అందమైన బొమ్మ వేస్తాడు. నువ్వు రా. ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి? గంగులు ఏంటి సార్? ఆడ మింగేసి నాకు అర్థమైందండి. అవునా? ఏంటది? ఇక్కడ చెప్పకూడదు, లోపల చెప్తాను రండి. రోజా గారు ఏంటి మనకి? బాగుంది. బాబు గారికి ఒక పెద్ద గోలీ, నాకు ఒక పెద్ద గోలీ. అండ్ మీ ఆ యాక్టింగ్ ఆల్రెడీ ఒక ఫుల్ స్కిట్ చూసాం కాబట్టి అలా అనటమే నవ్వు వచ్చేసింది. దాన్ని అందరికీ అంటిచ్చేసారు. సో సుధీర్ పేరు చెప్పుకొని బాగా వర్కౌట్ చేసుకున్నారు మీ స్కిట్ ని. బాగుంది, అందరు బాగా చేశారు. నాగబాబు గారు బాగా చేశారు రాఘవ, వెరీ గుడ్. కాన్సెప్ట్ ఉన్నంతసేపు ఫుల్ గా నవ్వించావు. మొత్తం అందరు నలుగురు బాగా చేశారు. ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. కట్టలు తెంచుకుని ఇప్పుడు కామెడీ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ స్టీవ్. నీలో నేను నాలో నువ్వు 2 in 1. వాడి వేడి వన్నే చిన్న 1+1. గోపి, నీ డ్రెస్ చాలా బాగుంది. ఏంటి మీ కాలేజీలో ఉన్న ఫ్యాషన్ షో కాంపిటీషన్సా? ఇప్పుడే గవర్నమెంట్ నియమించిన పోలీస్ అధికారిని గోపిని. అవునా? అయితే మన పెళ్లికి పచ్చజెండా ఊపినట్టేనా? భగవంతుకి అలా పెట్టావురా మూల సంకొచ్చాను. గవర్నమెంట్ నాకు ఎన్నో బాధ్యతలు అప్పచెప్పింది. కరడు కట్టిన నేరస్తుడు జమదగ్ని అరెస్ట్ చేసేంత వరకు పెళ్లి నేను ప్రసక్తే తీసుకురాకు. గోపి అది కాదు గోపి, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు గోపి. అయితే ఓ పని చెయ్యి, మీ నాన్నగారితో చెప్పి ఆ పెళ్లి నువ్వు చేసేసుకో. గోపి నేను చూడకుండా నేను ఉండలేను గోపి, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను గోపి. రాధా. గోపి రాధా, వెంటనే నాకు జాబ్ వచ్చిన సంతోషాన్ని మా అమ్మకు చెప్పాలి. అక్కడే అలజడి మత్తుగా తడబడి మెత్తగా జతబడి పట్టెను కౌగిలి ఒక వంక
పెట్టుందా? అగ్గి పెట్టుందా? లైటర్ ఉంది. లైటర్ కాదు, నేను అడిగింది అగ్గి పెట్టే. ఉంది కానీ దాంట్లో పుల్లలు లేవు. నీకు ఎన్ని గుండెలుంటే నేను చూస్తుండగా ఆడదాని మీద చేయేస్తావురా? ఒక ఆడది రోడ్డు మీదకి వచ్చేటప్పుడు అన్ని చూసుకొని రావాలి. ఈ టైంకి నేను వచ్చాను కాబట్టి కాపాడాను, లేకపోతే నన్ను ఎవరు కాపాడతారు? వెళ్ళిపోతున్నారా? లేకపోతే ఇక్కడే ఉండి ఏం చేయమంటావు? ఈ పువ్వుకి రక్షణ లేదా? ఈ పువ్వుకి రక్షణ లేదా? ఇవాళ మీరు కాపాడారు, రేపు ఎవరు కాపాడతారు? మీరా మీరా లేక మీరా? పిచ్చిదానా, పూసే ప్రతి పువ్వు దేవుని పాదాల వద్దకు చేరాలనుకుంటుంది, కానీ కొన్ని పువ్వులు దేవుని పాదాల వద్దకు చేరుతాయో ఆ విషయం నీకు తెలుసుకో. నా మనసులో దేవుడు ఎవరో కాదు, అది మీరే. నా జీవితంలో ప్రేమకు స్థానం లేదు. పగ పగ అంటూ నా గుండెల్లో అగ్నిపర్వతం ఇంకా రగులుతూనే ఉంటుంది. దాన్ని చల్లట్ వెళ్ళిపో. వద్దు వద్దు వద్దు. అమ్మా, నన్ను ఆశ్రయించమ్మా. బాబు, నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చిందమ్మా. బాబు, నాళ్ళు నేను కన్న కనని ఈ రోజు నిజం చేసి చూపించిన ఇన్స్పెక్టర్ అయ్యావా బాబు? బాబు ఒక్కసారి పిలువు బాబు. అమ్మా అమ్మా, ఇంకొక్కసారి పిలువు బాబు. అమ్మా. నువ్వు ఇన్స్పెక్టర్ అయ్యావా బాబు? అవునమ్మా, కానీ ఓ చిన్న డౌట్ అమ్మా. ఏంటి బాబు అది? రాజమండ్రిలో మనకి ఎవరైనా చుట్టాలు వచ్చిపోయేవారమ్మా ఇంటికి? లేదు బాబు, కానీ మీ నాన్నగారే రాజమండ్రి వెళ్ళేవారు బాబు. అర్థమైందమ్మా, నాన్నగారు అక్కడ కూడా వ్యవసాయం చేశాడనమాట. ఆయన అలాంటి వారు కాదు బాబు. జమదగ్ని అనే వ్యక్తి అచ్చం నా అలాగే ఉన్నాడన్నా. నా అలాగే కళ్ళున్నాయి, నా అలాగే ముక్కుంది, నాలంత స్మార్ట్ గా ఉన్నాడమ్మా. బాబు, నువ్వు పొరపడుతున్నావు బాబు. ప్రపంచంలో నీలాగా మరెవ్వరూ పుట్టలేరు బాబు. ఇంతకీ నాన్నగారి పేరేంటమ్మా? చెప్పలేను బాబు, చెప్పలేను. చెప్పాలమ్మా, చెప్పాలి. చెప్పలేను బాబు, చెప్పలేను. అమ్మా, నాన్నగారు ఎవరు చెప్పమ్మా. చాలు, పోలీస్ డ్రెస్ వేసావు కదా, అప్పుడే తల్లిని కూడా ఇంట్రాగేషన్ చేయడం ప్రారంభించావా నువ్వు? బాబు, ఇప్పటి వరకు చాలా అడిగాం, చాలా మాటలు చూసాం, చాలు, ఇంకా చాలు. అమ్మా అమ్మా అమ్మా. జమదగ్ని ఎవరు? ఆయనని పేరు పెట్టి పిలిచేది ఎవరు? నువ్వు పోలీస్. ఎందుకు వచ్చావు? దేనికి వచ్చావు? జమదగ్నిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. పిచ్చివాడ, గాలిని, నిప్పుని, నీరుని ఎవరు అరెస్ట్ చేయలేరు, అలాగే జమదగ్నిని కూడా ఎవరు అరెస్ట్ చేయలేరు. ఇంతకి నువ్వెవరు? జమదగ్ని ఏమవుతావు? జమదగ్ని భార్యవా? జమదగ్ని ప్రేమించావా? అసలు సమాజం నీ గురించి ఏమనుకుంటుందో తెలుసా? సమాజం నీ అర్హత ఏంటో తెలుసా? ఇక్కడ నన్ను బాధ పెట్టకు, నేను తట్టుకోలేకపోతున్నా. సమాజంలో నీవు అసలు ఎక్కడున్నావో తెలుసుకో. సమాజంలో నీ స్థాహత ఏంటో తెలుసుకో. ఏమన్నావు మిస్టర్ ఇన్స్పెక్టర్? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. సమాజం గురించి ఏదో అన్నావు కదా, దాని గురించి మాట్లాడు. మర్చిపోయాడు. సమాజం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జమదగ్ని. ఎక్కడుంది ఈ సమాజం? కుక్క పెట్టి నేను చెత్త కుప్పలో ఏడుస్తున్నప్పుడు ఏమైంది ఈ సమాజం? ఒక ఆడద నడి రోడ్డు మీద నడుచుకొని వెళుతుంటే నలుగురు దుండగులు పడి అత్యాచారం చేస్తున్నప్పుడు ఏమైంది ఈ సమాజం? నేను అరెస్ట్ కాను కాను కాను. సంఖ్యలేసి తీరుతాను. నువ్వు నాకు సంఖ్యలు వేయలేవరా? సంఖ్యలేసి తీరుతాను. అదే ముక్కు, అదే. ఇంతకు మీరెవరు? ఎలా చెప్పమంటావు? మీ అమ్మ పేరు జానకి కదూ? అవును, మీకెలా తెలుసు? మీది అమలాపురం దగ్గర వర్రిపాలెం కదూ? అవును, మీకెలా తెలుసు? చిన్నప్పుడు నీకు ఒక అన్న ఉండేవాడు కదూ? అది మీకెలా తెలుసు? మీ అమ్మ నీకు వాడు గోదావరిలో కుప్పతొట్టులో కొట్టుకుపోయాడని చెప్పింది కదూ? అంటే మీరు మా అన్నయ్య? తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. ఆయన నీ తమ్ముడిగా రాలేదు, నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎవరంటారా?
రగులుతున్న అగ్ని పర్వతం ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం. యు ఆర్ అండర్ అమ్మా అమ్మా అసలు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నీకేముంది? అసలు ఆయన ఎవరు నీకు తెలుసా? నీకు అమ్మదోడు తెలుసా? నీ రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్య రథ ఎంత ఎత్తదిపోయావు బాబు. ఒక్కసారి అమ్మ అని పిలవా బాబు. అమ్మ అని పిలిపించుకునే అర్హత నీకున్నా కూడా నేను పిలవలేను బాబు. రొట్టె ముక్క కోసం కాఫీ షాప్కి వెళ్తే దొంగన ముద్ర నా మీద వేసినప్పుడు నీ కొడుకు గుర్తుకు రాలేదు అమ్మా. అమ్మా అని పిలవమంటున్నావే, నీకు మనసు ఎలా వచ్చిందమ్మా? నీ మీద పగ పెంచుకున్నాను. నా గుండెల్లో అగ్నిపర్వత జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఆ విషయం నీకు తెలుసా? వద్దు బాబు వద్దు, నేను చచ్చిపోతాను బాబు, చచ్చిపోతాను. అమ్మా 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 మేకలాగా బాబు ఏమన్నావు బాబు, ఏమన్నావు? ఒక్కసారి ఆ పిలువు బాబు, నా గుండె కొట్టుకుంటుంది బాబు. అమ్మా అన్నానమ్మా, అమ్మా అన్నానమ్మా. బాబు ఇన్నాళ్ళు ఎలా ఉన్నావు బాబు, ఎక్కడున్నావు బాబు? జమదగ్ని, ఇంతకాలానికి నువ్వు దొరికావు. జానకి, నువ్వు బ్రతికే ఉన్నావా జానకి? అవునండి, మీరు బతికే ఉన్నారన్న ఒకే ఒక్క ఆశతో పసుపు కుంకాలు వేసుకుని ఇంకా నేను బతికే ఉన్నానండి, బతికే ఉన్నాను. అయితే ఈ జమదగ్ని మన మొదటి కొడుకు అండి. మొదటి కొడుక? మరి ఆ ఇన్స్పెక్టర్ మన రెండవ కొడుకు అండి. అమ్మా అమ్మా అంటే జానకి, నా కొడుకుల్నే నా మీదకి యమపాశాలుగా మార్చి పంపిస్తున్నావు అన్నమాట. లేదండి, చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే నీ జమదగ్ని కొట్టి కొట్టి చంపుతాను. అమ్మా, ఆ పాపిష్టి వాడి కాలు నువ్వు పట్టుకోకు. అన్నయ్య, నేను వెంటనే పోలీసులను పిలుస్తాను. పోలీస్ పోలీస్. పిచ్చి విధవా, అందుకేరా నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. పోలీస్ అయి ఉండి పోలీసుని పిలుస్తావా? ఎప్పుడు చూడు చూపిస్తా ఈ జమదగ్ని శక్తి ఏంటో. అనుభూషణ్ రావు, ఈ రోజు నా నుంచి నిన్నెవరూ కాపాడలేదు. ఎంతైనా ఆయన నీ కన్న తండ్రి బాబు. ఆ నీచుడు వాళ్ళను కుప్పుతోటి పాలైన మాట నిజమే, కానీ అదే నీచుడు లేకపోతే అసలు ఈ భూమి మీదకి వచ్చేవాడు కాదన్న మాట కూడా నిజం బాబు, నిజం. అవును బాబు, మనం అందరం కలిసి ఉందాం. మీ ఆడాలికి మొగుడు కావాలి, పసుపు కుంకాలు కావాలి, కానీ కొడుకులు ఏమైపోయినా పర్వాలేదు బాబు. ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను, ఈ జమదగ్ని గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా పగ పగ పగ. సరే బాబు సరే, ఈ కన్న తల్లి నీ మీద ప్రేమనే పెంచుకుంటుంది తప్ప నువ్వు నా ఇంటికి రావాలని స్వార్థాన్ని ఎప్పుడు పెంచుకోదు బాబు. నీ దారికి ఎప్పుడు ఈ కన్న తల్లి అడ్డు రాదు బాబు. పదండి వెళ్దాం. పదమ్మా. అమ్మా అగ్గి పెట్టుందా? పుల్లలు అయిపోయాయి వంట చేయడానికే. రగులుతున్న అగ్ని పర్వతం. అమ్మ, అన్నయ్య, తమ్ముడు, ఓ అమ్మాయి, ఓ నాన్న కథ ఎలా ఉంది రోజా గారు? నా ఫేవరెట్ హీరో కృష్ణ గారు, అసలు సూపర్ గా అనిపించింది. వినోద్ కి గ్లామర్ తగ్గించినా కూడా పర్ఫార్మెన్స్ తో కొట్టాడు. బాగుంది భాస్కర్, వెరీ నైస్. నాగబాబు గారు సుధాకర్ చాలా బాగా చేశాడు. మధ్య డైలాగ్ కొన్ని మర్చిపోయినా వినోద్ చాలా బాగా మెమరీలో పెట్టుకుని అసలు నిజంగానే ఒక కన్నాంబ, ఒక శ్రీ విద్య, మా ముగ్గురు మనగాళ్ళు అంత ఫీల్ అయిపోయి చేశాడు. చాలా బాగా చేశారు. నువ్వు కృష్ణ గారి వాయిస్ బాగా పట్టున్నావు భాస్కర్, వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి మనం బోల్డ్ అని చీమా ఏనుగు జోక్స్ వింటూ వస్తున్నాం కదా, మరి అదే చీమా ఏనుగుకి పెళ్లి జరిగితే ఆ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనకి కళ్ళ కట్టినట్టు చూపించడానికి వస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఎందరిని ఏదరికి చేర్చినా సంద్రాన ఒంటరిగా
ఏంటి బాబు గారు అలా చూస్తున్నారు? అంత డైలమా ఎంతేను? ఈ రోజు నా శోభనం. తరతరాలుగా యుగ యుగాలుగా మన మగాళ్ళు నాశనం అవుతారని తెలిసి కూడా చేయాలనిపించే ప్రక్రియ ఇది. ఇన్నాళ్ళు పంజరంలో బందీగా ఉన్న చిలక ఈ రోజు పైకి ఎగరాలంటుంది. ఎగిరితే స్వేచ్ఛ దొరుకుతుంది అని అదనుకుంటుంది. బందీగా ఉండటమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు బాబు గారు? మీరేమీ ఆరు. ఇగో ఇక్కడ ఉన్న ఈ మల్లెపూలు ఇవే మనకి ఉచ్చు బిగించి మన బొచ్చు రాలిపోయేలా చేస్తాయి. ఇవి చూసే మన వాళ్ళంతా ముందుకెళ్తారు. చివరికి వీటినే పైనేసి మోసుకెళ్తారు. అంటే ఇవి మంచం పైన ఉంటే మొదటి రాత్రి, మన పైన ఉంటే చివరి రాత్రి. ఇదిగో అలంకరించారే ఈ గది. బలిచ్చే ముందు మేకని అలంకరించటం, ఈ గదిని అలంకరించటం రెండు ఒకటి. ఈ లైట్ల కాంతి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని చెప్పడానికి నిదర్శనం. ఇక్కడ చెప్పారు చూశావా, ఈ టేకు చెక్కతో చేసిన మంచం. ఎందుకో తెలుసా? ఆల్రెడీ గదిలో ఒక టేకు చెక్క ఉంది, వచ్చేవాడు టేకు చెక్క కాకుండా చూడరా దేవుడా. Oh my God. కానీ అసలు ముహూర్తం స్టార్ట్ అయ్యే వరకు మనం ఏ చెక్కో మనకే తెలియదు. అదృష్టం బాగుంటే పులిలా పైకి దూకుతాం, దురదృష్టం వెంటాడితే జింకలా జంకుతాం. మనం ఏమీ చేయలేం. ఓ ఇదంతా అయిపోయింది కదా, గదిలో నుంచి బయటికి రాగానే ఫ్రెండ్స్ అంతా వస్తారు. మామా రాత్రి ఇల్లు కదిలేలా పర్ఫార్మెన్స్ చేసావంట కదరా పార్టీ. వాడికి ఏం తెలుసు, ఇల్లు కాదు కదా, ఇటకు కూడా కదలేదు. పిల్లగాలికి పోయి ఉన్నగాలి పోయినట్టు ఈ వాయిస్ మాట్లాడితే నా వాయిస్ పోయేటట్టుంది. అందుకే నేను మామూలు వాయిస్కి వచ్చా. ఇంతకీ అది ఎక్కడా? ఏంటి చెయ్య 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 అని వచ్చు అంటే నేనేం చేయను ముందే డిసైడ్ అయ్యా. అయ్యో అలా అనలేదండి. ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నానండి. నువ్వు సిగ్గుపడుతున్నట్లేదా? బొట్టినేలతో నేలం తవ్వుతున్నట్టుంది. సరేనండి, ఈ పాలు తీసుకోండి. నేను ఎంత అదృష్టవంతునండి. మామూలుగా మనకు పాలు కావాలంటే గేదె దగ్గరికి వెళ్ళాలి, గేదే నాకు పాలు తెచ్చిస్తుందంటే. పాలు దగ్గర ఒంట్లో వేడి వచ్చేసింది ఒక్కసారిగా. కూల్ డ్రింక్ తీసుకురమ్మంటారా? ఇది ఆ వేడి కాదే, వెనకటికి నీలాంటిదే. పేపర్లో వార్తలు వేడి వేడిగా ఉన్నాయని ఫ్రిడ్జ్ లో పెట్టి చదివిందంట. ఏం చేస్తున్నావు? కాళ్ళు మొక్కడానికి ట్రై చేస్తున్నాను. కాళ్ళు మొక్కే లోపు కామెంట్లు కూడా అయిపోతాయి. లేలే ఏమండి టుడే ఈస్ అవర్ ఫస్ట్ నైట్ అని ఫేస్బుక్ లో పెట్టమంటారా? ఎందుకు లైవ్ ఆన్ చేసి స్టూల్ మీద పెట్టు, కామెంట్లు చదువుతూ కంటిన్యూ చేద్దాం. వచ్చే ఏం పెడుతున్నావే? హ్యావింగ్ ఫస్ట్ నైట్ విత్ ఆది సుధీర్ రచ్చర. ఇంతమందిని ట్యాగ్ చేసేవంటే మనం ఏమన్నా కలిసి సినిమా చూస్తున్నావా? ఇక్కడ కూర్చో. నన్ను ముందు పెట్టుకొని ఆయన చూస్తావేంటి? చందమామని చూస్తూ అన్నం తినాలి కానీ అన్నాన్ని చూస్తూ చందమామని తినకూడదు. ఏమండి చిన్న డౌట్, ఫస్ట్ నైట్ రాత్రే ఎందుకు చేస్తారండి? అంటే ఒకవేళ మొగుడు చుక్కలు చూపించలేకపోయినా ఆకాశంలో చుక్కలు చూసి సంతోషపడొచ్చని. మరి 3 రాత్రులు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు 3 ముళ్ళు వేస్తాం కదే, ముడుకు ఒక రాత్రి లెక్కన 3 రాత్రులు. మరి అలాగైతే 7 అడుగులు వేస్తాం కదా, 7 రాత్రులు చెయ్యొచ్చుగా. ఇంకా నయ్యం ఎన్ని అక్షింతలు వేస్తారో అన్ని రాత్రులు అలా ఇక్కడ పీల్చి పిప్పి అయిపోతాం. ఏమండి మన రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే ద్రావిడ్ లక్ష్మణ్ పార్ట్నర్షిప్ లా ఉండాలండి. నేను ధోని లాంటోనే, ఇన్నింగ్స్ స్లోగా స్టార్ట్ చేసినా ఫినిషింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాను. అదేమో మీరేం చేస్తారో తెలియదు, తెల్లారేసరికి నా చేతుల్లో బెడ్ ఉండాలి. నేనేమన్నా పేపర్ ప్రింట్ చేస్తున్నానంటే ఈ నైట్ ప్రింట్ చేసి రేపు ఉదయానికి సప్లై చేసి ఉదయానికి సప్లై చేయడానికి కూర్చో. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా. ఏమండి అబ్బా మీరు ఇలా ఉంటే ఏమనిపిస్తుందండి? నీళ్ళ ట్యాంకర్ కింద నీళ్ళ బింద పెట్టినట్టుంది. రే ఎనర్జీ కోసం ఏదన్నా మంచి పాట అయ్యిరా ప్లీజ్. ప్లీజ్ ఎనర్జీ. సదా గారే ఎనర్జీ ఇచ్చిన తర్వాత నేను అసలు మాట్లాడను. ఇక ఈరోజు అయిపోయింది, నువ్వేంటో నేను తెలుస్తా.
నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నేను టచ్ చేయకుండా టచ్ అప్ చేసేస్తున్నాడు ఈడోడు ఎవడు ఈ ఫ్రూట్లు అమ్ముకునేవాడు? నా లవర్ అండి. వాడిపోయిన క్లాలీఫ్లవర్ లాగా ఉన్నాడు. ఈడి నీ లవర్ ఏంటి? అప్పట్లో ఆయన బోని కపూర్ అయితే నేను శ్రీదేవ్ అండి. మరి నేనెవరు? రామ్ గోపాల్ వర్మనా? మీకు విషయం తెలుసా? చిన్నప్పుడు దాంతో అక్షరాలు ఎలా దిద్దించానో తెలుసా? కొంచెం పెద్ద అయిన తర్వాత దాంతో రాగాలు ఎలా పలికించానో తెలుసా? ఇంకా పెద్ద అయిన తర్వాత దాంతో రథం ముగ్గు ఎలా గేయించానో తెలుసా? ఇప్పుడు ఇది కూడా ఎలా చేయించాలో వచ్చావేంటి చెప్పడానికి? మీకు విషయం తెలుసా? అది దూరం అయినగా నుంచి నా గుండె కోత. ఒరే మ్యాన్ హోల్ మీద మూతలాగా ఉన్నావు, నీకెందుకురా కోత మోత? అంటే పెళ్లికి ముందే ఒక లవర్ను పెట్టుకుని ఎంత మోసం చేసేవే నన్ను నువ్వు, ఎంత మోసం చేసేవే నువ్వు. మీకు ఇంకో విషయం తెలిసిన? నేను ఎప్పుడు ఫ్లూట్ ఊదినా గొన్నేనుగులాగా చెంగు చెంగు అని నా దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేది. అలా ఊదేనా ఊదే పొగ్గొట్టంలో తయారయ్యో. మోసం చేస్తావే నువ్వు, నాకు మోసం చేస్తావే. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా, అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా. ఎవరితండి ఇది? గదిలోకి వచ్చిన దగ్గర నుంచి అగరబత్తి ఏది అని అడిగావు కదా, ఇదే అగరబత్తి. అంటారండి అంటారు. మొన్నటి వరకు నా రసం మొత్తం రసాలాగా పీల్చి ఇప్పుడు ఇలాగే అంటారు. నేను చచ్చిపోతానండి. రాని మామూలుగా ఎవరైనా చచ్చిపోతే అస్థిపంజరం మిగిలిద్ది, అస్థిపంజరమే చచ్చిపోతే ఇంకేం మిగిలిద్ది? ఏం చేస్తుంటదండి ఇది? బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో స్త్రీలకు మాత్రమే పురుషులకు మాత్రమే అని గోడల మీద రాస్తుంటది. అబ్బా ఇలా ఉందేంటండి? అదే అంటే ఒక రోజు రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పారు, అంతే. ప్లాట్ఫామ్ మీదకి నిజంగా వస్తుందేమని చెప్పి పట్టాల మీదకు దూకింది. ఆ రోజు నుంచి రైలు కింద రూపాయి బిల్ల అయింది. ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమ ఏమో గోలో. ఆది గారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? సమస్యల వరకే మన స్కిట్, పరిష్కారం వాళ్ళ స్కిట్. వాళ్ళు ఏం చెప్తే అదే. ఒక పని చేద్దాం. నీ భార్య నాకిచ్చి నాకు నువ్వు కన్యాదానం చెయ్యి, నీ లవర్ నీకిచ్చి నీకు నేను కన్యాదానం చేస్తాను. ఈ దానాలు కన్యాదానాలు అన్ని మా ఫస్ట్ నైట్ తర్వాతేగా. ఒరే ఆది, నువ్వు ఇక మారవా? నువ్వు అసలానే నిన్ను అలా కాదరా అసలానే. కిందకు పదరా, నీకు సంగతి చెప్తాను. నువ్వు పదవే, చెప్తాను సంగతి. ఒరే ఆది, ఆ టేక్ ఆఫ్ ఏంటి అసలు? పంచలేదు పంచున్నా, నేను తేరుకోలేకపోయాను. ఇంకా ఆపు చాలు అనే పరిస్థితి వచ్చింది. రోజా గారు ఎలా ఉంది స్కిట్? నవ్వుతూనే ఉండాలి. ఆది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కడుపుబ్బని నవ్విస్తాడు. నిజంగానే మీకు తీర్పు కావాలా? అంటే సమస్యల వరకే మన స్కిట్, పరిష్కారాలు మీకు వదిలేసాం. మీ లవర్లతో మీరు ఉండాలి అనుకుంటే లీగల్ గా మీ ఇద్దరు ఫస్ట్ డైవర్స్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఎవరి లవర్ని వాళ్ళు పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఫస్ట్ నైట్ అవ్వలేదు కాబట్టి. బాగుంది, పంచుల మీద పంచులు చంపేశారు అసలు. వెరీ నైస్. నాగబాబు గారు, చాలా బాగుంది. మంచి కంటెంట్ పెట్టుకున్నావు లోపల సబ్జెక్ట్ లో. మంచి డైలాగ్ పంచెస్ పండి హిలేరియస్ గా వర్కౌట్ అయింది. మధ్యలో రాజు ఏంటో భయంకరంగా ఉన్నాడు, అతను చూడలేకపోయాను. బాగుంది అది, వెరీ గుడ్. ఇప్పటిదాకా మనం రచ్చ రవిని చూసాం, పిచ్చి రవిని చూసాం, మేధావి అనుకుంటున్న రవిని కూడా చూసాం. కానీ ఫస్ట్ టైం ఒక రొమాంటిక్ రవిని చూద్దాం. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి along with his team. జన్మ జన్మల వరమీ కలయిక, బయట కొంగుని వదలను నేనిక, పాల బుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక. కార్తీక మాసం ఎఫెక్ట్ అనుకుంటా, మంచిగా ఉన్నాయను. అవును, ఒక్క నిమిషం ఆగుతారా?
వదినా టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీ సొంత ఊర్లోనే మీ అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయింది. బావా ఎందుకు మగం కప్పుకున్నావు? నువ్వు దూరం అయిపోతున్నాను సార్, ఫీల్ అవుతున్నాను. ఎంత దూరంగా ఉంటే అంత దగ్గర అవుతా. అయ్యో వదిన, మాటల్లో మర్చిపోయి మూటలు విప్పడం మర్చిపోయాను. సామాన్లన్నీ కట్టేం కదా. ఏమండి లోపలికి వెళ్తా. వెళ్ళు. హాయ్, పక్కింట్లోనే దిగాం. అందరిని కరెక్ట్ చేసుకుంటది మా ఆవిడ. అదేంటో సార్ మళ్ళీ తీసారు. కానీ స్వీట్ ఇవ్వలేకపోతున్నా. Why? ఎందుకంటే హ్యాపీగానే ఉన్నా. ఎప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అవుతుందని తెలిసి నాకు ఒక సెటప్ ఉన్నది, ప్రాజెక్ట్ వర్క్ ఉన్నది. దాన్ని తీసుకొచ్చి ఇదే ఊర్లో పెట్టిన. కర్మగాని ఇదే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ఇది ఇక్కడ వస్తే శశికళ. ఏంటండి అప్పుడే వచ్చేసారు? నేను ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయిన తర్వాత రండి. చూడు. హలో, ఏంటమ్మా ఇవరు కొత్త? లేదు, చాలా పాత. 200 స్కిట్లు చేసిన. వాళ్ళని అడుగు. ఆదిని చూసి పంచులేస్తున్నావా? Yes. తెల్ల ఇది పేరింది. మీరెవరు? పేద ప్రజల పక్షపాతిని, బడుగు జీవుల ఆశాజ్యోతిని, ప్రెసిడెంట్ కొండలరావు. ఏరియా ప్రెసిడెంట్ అని చెప్పొచ్చుగా. ఏమండి ఆ, ఈ ముడి కొద్ది టైట్ చేయి. పద లోపలి పద. హలో, ఈ తాటికి ఎవరు? మీ అత్తగారా? నీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను? నేను ఆయన WIFE వైఫ్ ని. బాబు లోపలికి తీసుకెళ్ళమ్మా. సరే, ఇంతకీ ఈయన ఎవరండి? కాలనీ ప్రెసిడెంట్ కొండలరావు. నమస్కారం. నమస్తే. ఎంతైనా కాలనీ ప్రెసిడెంట్ కాబట్టి నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఊరంతా నిద్రపోయినా నేను మాత్రం వాళ్ళ కోసం తెలివేసి ఉంటాను. నేను ఇక్కడ కూర్చుంటే మీకేమన్నా ప్రాబ్లమా? చచ్చా. ఏం లేదు, ప్రాబ్లం అయితే మిమ్మల్ని పంపించేద్దాం. నేనే కోడ్లు అరిచేనట్టు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ కాలనీలో కోళ్ళు అన్ని ఎప్పుడో పక్కోళ్ళు అయిపోయి ఆ డ్యూటీ కూడా నేనే చేస్తున్నాను. ఈడేంటి ఈ ఇంట్లో కదా దిగాడు, ఆ ఇంట్లోంచి దూకుతున్నాడేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. సాల్వ్ చెయ్యాలి, యువతను దారిలో పెట్టాలి. ఎవరు వాడు? అన్నాడు రాయిస్ వేస్తున్నాడండి. ఎవరో ఇక్కడ లాలి చుడుతున్నాడు. రాళ్ళు చుడుతుంటే భయపడి పారిపోయినట్టున్నాడు. బాగా అలవాటు ఉన్నట్టుంది. ఈ ఇంట్లోనే దిగాడు, ఇందాక అటు దూకాడు, మళ్ళీ ఇటు వచ్చాడేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. యువతి బాగా పక్కదారి పట్టేస్తుంది. యువత దారిలో పెట్టాలి. నేను ఇక్కడే ఉంటా. ఏమండి ఆఫీస్ కి వెళ్తానన్నారు, రండి ఎదురొస్తా. ఏమండి ఏంటండి? మీరు ఇంటికెళ్ళి పడుకోవచ్చు కదా, మా గుమ్మం ముందు ఎందుకు పడుకోవడం? మా ఇల్లు నువ్వు గుర్తు చేసిన ఊరంతా మా ఇల్లే, నేను ఇక్కడే ఉండి డ్యూటీ చేస్తుంటాను. హలో, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అలాగే. ఏమండి ఆఫీస్ కి వెళ్తానన్నారు, రండి ఎదురొస్తా. ఏమైంది? ఆఫీస్కి వెళ్ళాలనిపించలే. వెళ్ళాలి కదా, మనీ కావాలి కదా, వెళ్ళు. అసలు ఆడదాని గురించి చెప్పండి. నేను చెప్తా. ప్రతి మగవాడి జీవితంలో ముఖ్యమైన ఆడవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకటే ప్రామిస్, ఒకటే. ఎందుకు కంగారు పడుతున్నావు? ఒకటే. సరే చెప్పు, ఎవరెవరు? అందులో మొదటి తల్లి, బిడ్డ కేర్ అని ఏడుస్తుంటే తీసుకుంటూ వచ్చి ఈ భూమి మీదకి తీసుకొచ్చి. రెండో ఆడది పిల్లం, ఆ ఏడుపు ఆగిపోకుండా లైఫ్ లాంగ్ చూసుకుంటుంది. పళ్ళు రాలిపోతే ఎలాంటి కంపారిజన్ చెప్తే చెప్పాలి ఇప్పాలంటే మా ఆయన చెప్పాలి. ఏమండి భార్య అంటే ఒక రెండు మంచి మాటలు చెప్పరా? చెబుతా. చెప్పు. పెద్ద భార్య, రెండోది చిన్న భార్య. మీరు వెళ్ళి రండి. వెళ్తాను. వెళ్ళండి. వెళ్ళి లోపలికి వెళ్ళి. వెళ్ళు. హలో, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఆఫీస్. డ్రాప్ చేయనా? అంత అవసరం లేదు. ఏ నేను ఆఫీస్కి వెళ్ళానంటే వెహికల్ లో వెళ్ళండి. వెహికల్ వెళ్ళవా? జంప్ ఎలా? లాభం లేదు. ఇప్పుడు ఈడి గుట్టు బయట పెడతాను.
వచ్చే తాటికాయ్ తాటికాయ్. ఏమిటండి పరమేశ్వర్ గారు? ఇలా రా చెప్తా. మా ఆయన లేనప్పుడు నా రైట్ హ్యాండ్ పట్టుకొని రమ్మంటున్నావా? మీకు ఆ భయం అక్కర్లేదు, నాకు మంచి టేస్ట్ ఉంది. నీకు సినిమా చూపిస్తాను దా. ఇప్పుడు సినిమా. ఏ సినిమా? ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు. సరే, ముందుకు పద. అయినా సరే అందగత్తులు చూడడం భయం అండి, మగ పురుగులు అలా వాలిపోతారు. సంబంధం లేని మాటలు మాట్లాడు. ఏంట్రా నీ కాలుతో నా తలుపు తంతున్నా? జుట్టు పట్టుకుని బయటికి తీసేవాడు. ఎవడున్నారా నా ఇంట్లో? చూడు ఎవడున్నారో జుట్టు పట్టుకుని బయటికి తీసేవాడు. మీరు ఏదేదో నాన్ సింక్ లో వెళ్తున్నారు, నాకు అర్థం కావటం లేదు. ఎందుకు రమ్మన్నారు మా ఆయన లేనప్పుడు? అక్కడికి వెళ్ళి ఎవరిని రమ్మంటున్నారు బయటికి? మీకు సినిమా చూపిద్దాం అనుకున్నాను, ప్రస్తుతానికి రిలీజ్ పోస్ట్ పోయినట్టుంది. అటు వెళ్ళాడు కదా, ఎటు వెళ్ళి ఉంటాడు అబ్బాడు? ఇలా అటు నుంచి వస్తున్నావేంటి? నేను ఆఫీస్ నుంచి వచ్చా, ఆఫీస్ నుంచి అలాగే వస్తా, ఎప్పుడు అలాగే వస్తా. కాబట్టి ఇక్కడ కూర్చొని చూడు. మళ్ళీ వస్తాడు కదా, ఎక్కడే ఉంటా, పట్టుకుంటా కదా. ఆయన మాత్రం వదలను, ఈరోజు వదలను. ప్రతిసారి మనం ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం బ్యాటింగ్? ఈసారి ఇటు నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటది కదా. బయటికి రా, బయటికి. మాట మాటికి మళ్ళీ నన్నే పిలుస్తున్నా? చూతుగా రండి మేడం. చెప్పండి, మీ ఆయన ఎలా ఉంటాడు? పొట్టిగా ఉంటాడు. ఉంగరాలు చూస్తుంటది కదా. ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు కదా. నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక్కడు కూడా అర్థం కాదు కదా. అస్సలు అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మా ఆయన ఇంట్లో లేడుగా, బయటికి వెళ్ళాడు. ఇప్పుడు చూపిస్తా అనమాట. తాటికాయ్, ఓ తాటికాయ్. రమేష్ గారు, మాటి మాటికి తాటికాయ తాటికాయ, ఆ కాయ గురించి మార్చండి. మీ ఆయన ఇంట్లోనే ఉన్నాడుగా. ఉంటాడు, ఎక్కడికి పోతాడు? ఏదో ఒకసారి పిలవండి. ఇంతకీ ఈవిడెవరు? ఈవిడెవరు? మీ పక్కింటి ఆవిడే. ఎవరే నువ్వు? నువ్వు వెతికి నువ్వెవరితే? నేను ఎవరినన్నాడు? చెయ్యి తీయండి. ఆడవాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకండి, చెప్పు తీసి కొడతా. నీకు తెలుసా, నిన్ను ముట్టుకున్న ప్రతిసారి ఇంటికి వెళ్ళి ఫీజుతో రుద్దుకుని స్నానం చేస్తున్నాను. ఏమండి? ఈరోజు తాళం పేరే తెలుపు. ఏం నీ ఉద్దేశం? టవల్ కూడా రమ్మానా, లేకుండా రమ్మానా? చిచ్చి చిచ్చి, పరాయిలో స్నానం చేస్తే నన్ను ఎదుగురా పిలుస్తాను? స్నానం చేసేస్తా. ఇలా దా. అబ్బా, పళ్ళు రాలిపోతే ఇంకొకసారి తాటికాయలు పిలిచావంటే. రోజు చీకటి పడితే రౌండ్ వేసే దానిలో ఉంది, నాకు రౌండ్ వేస్తుంది. వస్తాడు కదా, ఆడి ఇంట్లో స్నానం చేసాడంటే సెంటు కొట్టుకుని మరి వస్తాడు. గాజు పెంకులు వేస్తా, ఇప్పుడు దాటుతాడు. ఇప్పుడు దూకరావు రే, ఇప్పుడు దూకు నాన్న. ఏమే, నేను అలా బయటికి వెళ్ళి మనకు కావాల్సిన సరుకులు తీసుకొస్తా. పట్టుకోదా, పట్టుకో చెప్తాను. పరాయి మగాన్ని ఎలా పట్టుకోమంటావు? తర్వాత ఎవడో తెలుస్తుంది. పట్టుకో, కాలు రెండు పట్టుకో. బయటికి రా. పరాయి వాళ్ళు కాళ్ళు పట్టిస్తున్నారు. ఎవరితను? ఆ కలుగులోంచి ఎలకను మొత్తం బయటికి లాగితే ఎవడో తెలుసు. మీరు లేపొచ్చు కదా మగవాళ్ళు. యాక్టింగ్ చాలు, లేవరా లే. కాలనీ ప్రెసిడెంట్ తోటి ఇన్ని రోజులు ఆడుకుంటాను, లే ఇంక చాలు. ఆయన మా ఆయన. ఏమే టెక్కులాడి, 2-3 ఎంట్రీలు ఇచ్చావు, నువ్వెవరు అడిగాను ఏదో చెప్పాడు. మా ఆయన అంటావేంటి? అతను నా మొగుడు. అయ్యో ఏమండి, ఇంత మంచి మంచి మాటలు చెప్తున్నారు, లూపులు ఇస్తున్నారు, నేను పట్టుకో. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడు? ముందు ఇలారా. ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ చూడాలి. ఇలారా, నువ్వు సొంత ఊర్లోకి వచ్చావు. సొంత ఊర్లో మా వదినే ఉంటాది, ఏమొచ్చినా ఆదుకుంటాది అనుకున్నాను రా. నీకే కదా మొగుడు, నాకు కూడా.
బ్రాంచ్ ఉందా? You're బస్తా right. పగిలిపోద్ది. కొట్టు. రోజా గారు ఏమంటారు? కానీ గోడ బాగా దూకావు అస్సలు. రవి. ఎన్నేళ్ళుగా ప్రాక్టీస్? నాకు సంబంధం లేదు తల్లి. కానీ రాఘవ చేయటం బాగా ప్లస్ అయింది రచన. అవునవును. ఇంకో టీమ్ లీడర్ అయి ఉండి కూడా ఈగో లేకుండా చేయటం సూపర్. నాగబాబు గారు రాఘవ బ్యాక్ బోన్ ఆఫ్ ద స్కిట్. రాఘవ ఉండడం వల్ల నీ చేసే ప్రతిదీ వర్కౌట్ అయింది. అప్పారావు అండ్ అతను మీతో అందరూ బాగా చేశారు. కూడా బాగా ఎంటైన్ చేశారు. జబర్దస్త్ జల్సా టైం. ఇమిటేషన్ కామెడీతో మనందరినీ లిమిట్ లేకుండా నవ్వించడానికి వచ్చేస్తున్నారు అదిరేబి అలాంగ్ విత్ హిస్ టీమ్. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. సార్ 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 ఏమైంది సార్? మంగళసూత్రాలు కొట్టేసిందండి. ఇప్పుడు ఏం శిక్ష? 3 నెలలు జైలు శిక్ష. మంగళసూత్రాలు కొట్టేసిన వాడికి 3 నెలలే జైలు శిక్ష. మంగళసూత్రం కట్టేసిన వాడికి లైఫ్ లాంగ్ జైలు శిక్ష. ఏమండి ఏమండి ఇది విన్నారు? పెళ్ళైన తర్వాత వినడం తప్ప మాట్లాడినిచ్చావా? కాదండి, పక్కింటి సుబ్బారావు ఎక్స్చేంజ్ ఆఫర్ లో భార్యనిచ్చి కారు తీసుకున్నాడంట. అవునా? మీరు అలా చేయరు కదా. నేను ఎందుకు అలా చేస్తాను? నీ మొహానికి సైకిల్ కూడా రాదని నాకు తెలుసుగా. ఊరుకోండి. అయినా నేను ఒకవేళ చచ్చిపోతే మీరు నన్ను చూడాలంటే ఏం చేస్తారు? డ్రాలో ఉన్న నీ ఫోటో తీసి చూసుకుంటా. నా గొంతు వినాలనిపిస్తే పక్కన ఉన్న కుక్క అందంతా అది అరుస్తే నువ్వు మురిగినట్టేగా. అబ్బా తిప్పిన మూతి జాలే గాని ఈ రోజు మనం డిన్నర్ బయట చేద్దాం. 2 నిమిషాల్లో రెడీ చేస్తానండి. నువ్వు వంట చేసుకొని తీసుకురా, నేను ప్లేట్లు తీసుకెళ్లి బయట కూర్చుంటున్నా. అంటే మీరు చెప్పింది ఇంటి బయట తిందామన్నా? మరి నువ్వేమనుకున్నావు? హోటల్ కి తీసుకెళ్తారేమో అనుకున్నాను. నీ ఆడాలు భలే కనెక్ట్ అయిపోతారే. ఏమండి, మేము వారంలో రోజంతా సినిమాలకు వెళ్దాం, వచ్చే వారంలో రోజంతా షికార్లకు వెళ్దాం, ఆ వచ్చే వారంలో రోజంతా హోటల్స్ కి వెళ్దాం, లాస్ట్ వారం రోజంతా గుడికి వెళ్దాం. ఎందుకండి? అడుక్కొని తినాలి. అల్లుడు మా మామయ్య అమిత్ షాకి ఎక్కువ, నసరుద్దీన్ షాకి తక్కువ. ఏవండి ఏవండి అదేంటండి, నేను వస్తుంటే కుక్క నన్ను చూసి పారిపోయింది. నేను కాబట్టి నేను భరిస్తున్నా, కుక్క ఎందుకు భరిస్తుందా నిన్ను? మీరిద్దరు గొడవ పడ్డాను చూసే మా ఆవిడ గొడవ పడితేనే భార్య భర్తలు అనుకుని రోజు నన్ను గొడవ పెట్టుకోవడానికి ఒక రీజన్ ఎత్తుకుతుంది. హలో, ఆడవాళ్ళు గొడవ పెట్టుకోవాలంటే రీజన్స్ అవసరం లేదు. గొడవ పెట్టుకోవాలని మూడొస్తే చాలు. అబ్బో, దీని అంతటి కారణం నువ్వేరా? దీని అంతటి కారణం నువ్వేనే. దీని అంతటి కారణం నువ్వేనే. దీనికి అంతటి కారణం మీరే. అలా గొడవ పడకండి నాయన, మీ కష్టాలు నేను తీరుస్తాను. బాబా బాబా, రోజు మా ఇంట్లో గొడవలు జరుగుతాయి బాబా. మేమందరం సంతోషంగా ఉండాలంటే ఏదైనా మార్గం చెప్పండి బాబా. నేను మీకు ఒక వరం ఇస్తాను. ఆడిస్తా అన్నది వరం రా, ముష్టి కాదు. నీ మీ ఆలోచనలన్నీ వేరేలా ఉన్నాయి కాబట్టే ఈ గొడవలు. అదే అందరూ ఒకేలా ఆలోచిస్తే గొడవలే ఉండవు. ఓం స్వామి ధన్యులం స్వామి. ఇప్పటి నుండి మీరందరూ ఒకేలా ఆలోచిస్తారు, కానీ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అలా రీసెట్ అవుతారు. అంటే ఇప్పటి నుంచి మన మధ్య గొడవలు ఉండవన్నట్టు. మనం అందరం ఒకేలాగా ఆలోచిస్తాం, ఒకేలా మాట్లాడతాం. అదిగో డాన్స్ కూడా మనకు ఒకేలాగా వచ్చేస్తుంది. అలసిపోయాను, నాకు రెస్ట్ కావాలమ్మా. కాలు నేను అలసిపోయాను, నాకు రెస్ట్ కావాలి. నేను అలసిపోయాను. అత్త కూడా, నువ్వు కూడా. నాకు టాయిలెట్ వస్తుంది. నాకు టాయిలెట్ వస్తుంది. ఉన్నది ఒకే ఒక బాత్రూమ్, ఫస్ట్ నేను వెళ్ళాలి. ప్రకృతి పిలుస్తున్నదే. నాకు అర్జెంటు, నేను వెళ్ళాలి. ప్రకృతి పిలుస్తున్నదే. ఏం కూతుర్ని కన్నావురా మామ? అల్లుడు, నా కూతురికి కరాటే వచ్చు తెలుసా? నీ కూతురు కరాటేలో బ్లాక్ బెల్ట్ అయితే నేను రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడలిస్ట్ తెలుసా? మీరెంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళినా చివరికి చేరాల్సింది భార్య దగ్గరికి తెలుసా? మనం అందరం ఇంతగా మాట్లాడుతుంటే మిమిక్రీ రాని ఆర్టిస్ట్ ఏం చేస్తుంది అక్కడ? ఇలా డైలాగ్ చెప్పరాది ఆర్టిస్టుతో, డైలాగ్ చెప్పరాది భార్యతో నేను వేగలేదు. ప్రతి సమస్యకి చావే పరిష్కారం కాదు,
అలా అనుకుంటే మీ అత్తయ్య చేతిలో ఎన్నోసారి టార్చర్ అనుభవించు, నేనే చచ్చిపోవాలి. నువ్వు బ్రతికినా పెద్ద పొడిచి పలగొట్టేదేం లేదు కదా. మీరు ఉరేసుకుంటే నువ్వు తట్టుకోలేదు, వద్దు. నువ్వు వద్దన్నా సరే నేను ఉరేసుకొని చస్తా. యావట్టి మీరు ఉరేసుకుంటే నేను తట్టుకోలేదు. నువ్వు వద్దన్నా సరే నేను చస్తా. మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాడు, వద్దు. గుడ్, అలా ఉండాలి, అలా భయపడాలి. లేకపోతే ప్రతి మాటకి నన్ను టార్చర్ పెట్టావనుకో. నేను భయపడుతున్నది మీరు చచ్చిపోతారు అడ్డద్దుకు అనుకుంటున్నారు కాదు. మరి ఇంకెందుకు? నా కచ్చిపట్టు చీర ఎక్కడ చిరిగిపోతుందో అడ్డ బెగ్గట. నేను చచ్చిపోతానన్నా కూడా కచ్చిపట్టు చీర మీద ఉన్న ప్రేమ నా మీద లేదు, నీ కూతురికి ఎందుకు బావా? ప్రపంచంలో ఉన్న భార్యలందరికీ మొగుడుపై ప్రేమ ఉంటుంది, చీరపైనే ప్రేమ ఉంటుంది. భార్యపై ప్రేమ చూపిస్తారు అంతే. అమ్మా అల్లుడు గారు అలసిపోయానే. ఏమే ఆకలేస్తుంది, మంచి చికెన్ మసాలా చేసి పెట్టు. నాకు మటన్ మసాలా. గురువారం నాన్ వెజ్ చేయడం కుదరదు. ఎందుకు కుదరదు? నాకు చికెన్ తినాలనిపిస్తుంది ఇక్కడ. కుదరదని చెప్తున్నాను కదా. ఏంటి ఓకే కుదరదంటే మేము బయటకు వెళ్ళి తింటాం. తిను, నేను పక్కటి వెళ్ళి తింటాం. మగాడు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అల్లుడు, నీకు ఏమన్నా తెలుసా? పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చిపోతే స్వర్గానికి వెళ్తే ఓకే, ఒకవేళ నరకానికి వెళ్తే అక్కడ అలవాటు చేసుకోవడానికి మావయ్య. అంటే మీ మగవాళ్ళ కష్టాలకి కారణం మా ఆడవాళ్ళే అంటారా? అంతే కదా, అంతే కదా, అంతే కదా. అల్లుడు గారు బాగా చెప్పారు. ఇన్ని వేరియేషన్లు నేను చేయలేనండి. ఈ లేడీ గెటప్ నాకు కరెక్ట్ రోజు అంతే, అక్కడే ఉండు, లేడీకి డబ్బులు వేసుకుంటూనే ఉండు. నీలాంటి వాళ్ళని టీవీలో పెట్టుకున్నాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలరా. అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. అల్లుడు పాట ఎందుకు బంద్ చేశారు? కిట్టులో ఉన్న డైలాగులు లేపేస్తున్నారు, తొక్కలో పాట వస్తారని ఎలా అనుకున్నావా? బాగా చెప్పేవాళ్ళుడు, బాగా చెప్పేవాళ్ళుడు. నాకు మిమిక్రీ రాదని నన్ను అవమానిస్తారా? చెప్తా మీ పని. అవును, నేను చచ్చిపోతే వీళ్ళందరూ చనిపోతారు కదా. ఎస్, ఐడియా. ఏమండి అమ్మ, ఇప్పుడు అందరూ చచ్చిపోతే నేను చావాల్సిందే కదా. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి లాగా, నాగార్జున గారి లాగా, అలాగే నాగేశ్వరరావు గారు మీరందరూ చేస్తుంటే పవన్ ని బాగా వాడుకున్నారు. పవన్ కూడా సేమ్ చేస్తే బాగుండదు. మేము ముగ్గురు సేమ్ చేసినాడు, అతను వచ్చి వేరియేషన్ ఇవ్వడం, మీరందరూ తల పట్టుకొని వెళ్ళడం చాలా ఫన్నీగా ఉంది. వెరీ నైస్. నాగబాబు గారు ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు చేస్తారు మాక్సిమం. ఈసారి గ్రూప్ ఇమిటేషన్, మధ్యలో మళ్ళీ వేరియేషన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి. బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు నలుగురు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. నార్మల్ గానే ఈ సినిమాలో బోల్డ్ అంత కామెడీ. మరి ఇదే సినిమా స్పూఫ్ తో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఏంటి ఇదంతా కలనా? ఛా, నిజమైతే ఎంత బాగుండు సార్. పెళ్లి కాకముందు ప్రతి మగవాడు నటుడు అనుకుంటారు. కాదు సార్, పెళ్ళైన తర్వాతే మహానటులు తయారవుతారు. లక్ష్మి, ఇది
ఇలా పిలిస్తే రాదు సార్. లక్ష్మీ గణపతి ఫిలిం ఇంట్లో ఇల్లాలు. ఏమంటే పిలిచారా? లక్ష్మి కలరండి. లక్ష్మి ఇట్రా. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నానండి? సంక్రాంతిలో గొప్పెమ్మలా ఉన్నావు. మీరు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు? గుమ్మానికి వేలాడుతున్న గుమ్మడికే ఎలా ఉన్నారు? ఎక్కువ తక్కువ మాట్లాడకు. వెళ్ళి టీ తీసుకో వెళ్ళు. హనుమంతునారాయణ కుప్పి గంతులు వేస్తూ నీకు కాఫీ తీసుకొస్తానండి. అంత అవసరం లేదు కానీ కప్పులో తీసుకురా చాలు. మా ఆయన కూడా జోకులు ఎత్తున్నాడు. ఇప్పుడు మీకు మరో నటన చూపిస్తాను ఆ సైడ్ నుంచి. రాజ్యం రాజ్యం. అబ్బబ్బబ్బబ్బ ఏంటండి లోపల అంత పని ఉంటే ఇదిగో నా పని తర్వాత నీకు ఏ పని అయినా అర్థమైందా? మీకు ఊరికనే కోపం వచ్చేస్తుంది మధ్యన. మరి రాదేంటి? రానన్నా పరువం వానగా నేడు కురిసేనులే ఊరి పాలలో ఈడు తడిసేనులే పరువం వానగా నేడు కురిసేను. అయ్యగా లాగేశారు. ఎంతకు ముందు ఇంటికి రాకముందు నువ్వు ఏ పని చేసేదానివి? గుడిలో పని చేసేదాన్ని రాజా. చెప్పు తీసుకొని కొడతా. ఇప్పుడు నిజం చెప్పు. గుడి బయట పని చేసేదాన్ని రాజా. సరే నువ్వు ఏ పని చేస్తా నాకెందుకు, నా పని ముఖ్యం గాని. రాజా 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 ఏం రాజా అటు ఇటు చూస్తున్నావు? మనల్ని ఎవరన్నా చూస్తారేమోనని. మనసుకి ఎవరు చూస్తారు రాజా? అదే ఎక్కువ మాట్లాడుకు. ఇప్పుడు చూసేది మన స్కిట్టే, అర్థమైందా? రాజా నువ్వు గట్టిగా కొట్టేస్తున్నావు. అలిగావా? రారా మళ్ళీ ఇదొకటి. నువ్వు ప్రతి దానికలా అలగకమ్మా. నీకు టానిక్ వేస్తా. ఓ మై డాడీ నే విన్నా ఓ తీయని వార్త త్వరలోనే డాడీ నవ్వుతానంట. మంచి టైంకి వస్తాడు ఈడొకడు. అవునరా ఈ పాట ఏంట్రా? అయితే గీతే ఈ వయసులో నేను డాడీ అవ్వాలిగా నువ్వు అవ్వడమేంటి? పాటని నాకు తెలుసు నాన్న. మీరెప్పుడు ఎంట్రీ ఇచ్చారో? నువ్వు నీ పనిలో అంటే నాన్న మొత్తం చూసావా? చూడలేదు నాన్న. నువ్వు ఆంటీ హర్జా చూద్దాం అచ్చా చూడలా. నువ్వు ఆంటీ ముందు చూద్దాం అచ్చలు చూడలేదు. నువ్వు ఆంటీ అని చూడని వాళ్ళకు కూడా ఆర్ఆర్ఏసి చూపించాలా చేస్తున్నావు. ఏమి లేదు నాన్న, ఆంటీకి కంట్లో నలసపడుతుంటేను తీస్తున్నా. దీన్నే ఇంగ్లీష్ భాషలో హెల్పింగ్ అని అంటారు. దీని మన భాషలో ముట్టు పెడతాము అంటాడు. ఆంటీకి ఇక్కడే పని. దానికి ఇక్కడే పని. అయినా నువ్వు వస్తమానో ఆంటీ ఆంటీ అనకు చండాలంగా ఉంది. మరి ఏమన్నాలి? ఇగో పిన్ని అను, నాకు కూడా కంఫర్ట్ గా ఉంటుంది. హాయ్ పిన్ని. హాయ్ రా లక్ష్మి. ఇగో అమ్మ రమ్మంటుంది చూడు. నేను పిన్ని పిలుచుని చూడు. పిన్న అక్కడ పిన్ని లేదు కదరా. మన అమ్మ కూడా అక్కడ లేదు కదా. రేయ్ నీకు ఈ సెట్ నీళ్ళు బాగా వంట పడుతున్నాయిరా. నన్ను ఇంత టార్చర్ ఎందుకు పెడుతున్నావు నాకు తెలుసు. నువ్వు చాక్లెట్ అడిగావుగా, కొనిస్తా. నా చాక్లెట్ వద్దు. చాక్లెట్ డబ్బా కొనిస్తారా? నీకు దండం పెడతా, ఎల్లు. ఏంటి నీ పని నువ్వు తీసా. నా పని నేను చేసుకొని నా కొడుకు గుర్తు చేస్తున్నాడు. రాజ్యం రాజ్యం. అబ్బాబాబాబాబా ఏంటి రాజా వంటగదిలో వంట కూడా చేయనివ్వట్లేదు నన్ను. ఇదిగో నేను ఇక్కడ ఉండగా నీకు వంటింట్లో పని ఏంటమ్మా? నీకు తెలియక అడుగుతాను. ఎప్పుడు ఇక్కడే ఉండాలా? నువ్వు ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు రా. చేస్తుంది రాజా. ఏమండి? ఎంత తప్పు చేసేసాను లక్ష్మి. నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడెవరు? ఎవరు నువ్వు? నేనెవరో పని మనిషి మీకు తెలియట్లేదండి. అంటే నేను బయట నుంచి వస్తున్నాను, కళ్ళు సరిగ్గా కనిపించగా నువ్వనుకొని అయ్యో రాజ్యం చెప్పొచ్చు కదా. నువ్వేమన్నా అనుకున్నావా? బాగుంది కదా అని వదిలేసారు అయ్యగారు. పోయిపోయి పని మనిషితో ఏంటండి? పని మనిషి కాదమ్మా పిన్ని. పిన్ని అంటే పిన్ని కాదే, పెన్సిల్. రేపు ఎగ్జామ్ కి పెన్సిల్ కావాలంటే నీకు పెన్సిల్ కట్టగానిస్తా అని చెప్పాయి. అంతే కదా? వెళ్ళు. అంతే కదా? అంతే అంతే కదా? వెళ్ళు. నీకు ఇక్కడేం పనే, వెళ్ళు. ఒరే నీకు దండం పెడతాను రా. నువ్వు సూపర్ రా. సూపర్ లేం కదా. మరెవరు? నాగార్జున. ఏదో ఒకటి, మన పని మనకు ముఖ్యం. రాజ్యం
నన్ను ఇంట్లో ఏ పని అసలు చేయనివ్వట్లేదండి మీరు. ఈ మధ్య నేను నీకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది రాజ్యం. అనిపించడం ఏమిటి, అన్యాయమే చేస్తున్నారు. ఇదిగో కలర్ చీర, అబ్బా! ఇదిగో మల్లెపూలు, నీతోనే రా. ఏమిటి స్పందించు. మీరు తిరిగితే మీరు స్పందిస్తారు. ఏ స్పందనకైనా నేను స్పందిస్తా. నువ్వెప్పుడు వచ్చావు నాన్న? ఇంకో మల్లెపూలు, ఆ. ఇంకో చీర నప్పుడే వచ్చా. సరే ఇప్పుడు ఏమంటావురా? అమ్మా బాబు నాన్ని చీర కొన్నాడు. చీర మీరు నాకు తెచ్చారా? పోయినసారి అడిగితేనే 2 లింగులు ఇచ్చి అతికించి కుట్టించుకో, హాఫ్ సార్ లాగా ఉంటుంది, బాగుంటుంది అన్నాడు. అది నాకు బాగలేదని చెప్పేసి అనసూయకి ఇచ్చేసా. కట్టుకుందా? నెక్స్ట్ ఎపిసోడ్ లో కట్టుకుంటుందంట. ఈ ఒకటి ఏది ఇచ్చినా కట్టేసుకుంటది పిచ్చిది. ఈ చీర ఆవిడ దగ్గర ఎందుకుంటుందండి? కొలతలు చూస్తున్నా. కొలతలు చూస్తున్నారా? ఆ. అయితే మీకు రేపు బిర్యానీ కలిపి పెడతాను. అమ్మ నాకు బిర్యానీ కలిపి పెడతదంట. నువ్వు పిండితో ఆ. పులాలు కట్టు. సరే నైట్ అయిపోయింది, పడుకోండి, అందరు పడుకోండి. ఈడు పడుకుంటే అసలు లేవనే లేవాడు. దొంగ 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 దొంగ. మీరా? ఈ చేతులతో మిమ్మల్ని కొట్టానా? నాకంటే ఎక్కువ అది ఏడుస్తుంది ఏంటండి? నీకు ఇంకా అర్థం కాలేదా అమ్మా? అర్థం కాలేదు. నువ్వు ఫస్ట్ మమ్మీ, అది సెకండ్ మమ్మీ. ఇన్ని క్లూలు ఇస్తుంటే నాకేం అర్థం కాలేదండి. నువ్వు ఇంత నీచుడువా, దుర్మార్గుడుగా. ఫు! ఇది పడ్డదంటే. పూల రంగడు వచ్చేసాడు. రోజా గారు ఎలా ఉంది స్కిట్? అలాగే ఉండాలి, అది పద్ధతి కదా. లేకపోతే డాడీ ఇష్టం వచ్చినట్టు ఆడితే ఊరికే ఉంటామా? ఇంచి కాళ్ళు పొయ్యిలో పెట్టేయాలి. బాగా చేసావు, నైస్. నాగబాబు గారు మీకు ఎలా నచ్చింది స్కిట్? బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. సో ఇవాళ మన జబర్దస్త్ ఎపిసోడ్ లో మేమంటే మేము అంటూ బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ స్కిట్స్ చేశారు. బట్ స్కోర్స్ ఇవ్వాలి కాబట్టి లెట్స్ సీ ద స్కోర్స్ బాయ్స్. హైపర్ ఆది అండ్ రైసింగ్ రాజుస్ టీమ్ రోజా గారు మెరుస్తున్న పాయింట్స్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి రోజా గారు, రచ్చ రవి అండ్ టీమ్ కి రోజా గారు, బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్స్ టీమ్, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి రోజా గారు, అద్రి అభియాన్ టీమ్ కి రోజా గారు. అంతే ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే ఇస్ హైపర్ ఆది రైజింగ్ రాజు. సో ఇవాల్టి మన పర్ఫార్మర్ ఆఫ్ ది డే కి మనం బిగ్ 25,000 ఇస్తున్నాం. 10,000 ఫ్రమ్ జబర్దస్త్ అండ్ 15,000 ఫ్రమ్ ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ అండ్ పౌడర్. Performer of the day poster please. Okay ladies and gentlemen, boys and girls, మళ్ళీ వచ్చే వారం ఇంతే ఫన్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా కలుస్తాం. Until then, take care all of you, keep smiling, good night, bye bye.